ఐఐటి సీట్ కొట్టాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ ఐఐటిలోకి వెళ్ళాలి అని మాత్రం కృషించి శ్రమించేది మాత్రం కొందరే. సో ఐఐటి సీట్ కొట్టడం అనేది అంత టఫ్ కాదు. ఎప్పుడు నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కరెక్ట్గా లేనప్పుడు. నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ టఫ్గా ఉంది అనుకో, ఐఐటి సీట్ అనేది ఈజీ అయిపోతుంది. నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఫెయిల్డ్గా ఉందనుకో, నీ ఐఐటి సీట్ అనేది టఫ్ అయిపోతుంది. అంటే ఇక్కడ నువ్వు నీ యొక్క ప్రిపరేషన్లో నువ్వు చేయాల్సిన మిస్టేక్స్ అవి చేయకుండా ఉంటే నీ ఐఐటి సీట్ అనేది నీ చేతిలో ఉంటుంది. సో నువ్వు ఏ స్ట్రాటజీతోని, ఏ ప్రిపరేషన్తోని, ఎలా నీ 2027 ప్రిపరేషన్కి ఎలా ఫాలో అవ్వాలి, ఎలా దాని యొక్క రూట్ మ్యాప్ వేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అయితే నాకు ఐఐటి సీట్ అనేది నా చేతిలో ఉంటుందో నేను ఇక్కడ 1 by 1 చెప్తా. ఇది మన ఐఐటిలో ఉన్న స్టూడెంట్స్ కూడా ఫాలో అయ్యారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ షేర్ చేస్తూ అయితే మీకు చెప్తానన్నా. ఇప్పుడు 1 by 1 చూడు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే బ్యాక్లాగ్స్ క్రియేట్ చేయడం. నీకు ఇక్కడ బ్యాక్లాగ్ అనేది, నీ బ్యాక్లాగ్స్ ఎన్ని క్రియేట్ చేస్తే నీ సీట్ అనేది నీ నుంచి బ్యాక్ అవుతూనే ఉంటుంది. సో అక్కడ నీకు బ్యాక్లాగ్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఏమైపోతుంది, నీకు నువ్వు ఒక్కటే సబ్జెక్ట్ చదివితే అయితే ఐఐటీలోకి పోవు. సో 3 సబ్జెక్టులు నువ్వు చదువుకోవాలి కాబట్టి సో నీ బ్యాలెన్స్ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో నీకు ఇక్కడ ఏంటిది, నేను చాప్టర్ని తర్వాత చదువుతాలే, సో ఒక టాపిక్ మిస్ అయితే నెక్స్ట్ టాపిక్కి కనెక్టివిటీ ఉండదు. సో అలా మోటివేషన్ అనేది తగ్గుతుంది. నీ దగ్గర ఉన్న మోటివేషన్ ఏదైతే జేఈ కొట్టాలన్న మోటివేషన్ ఉంటుందో, సో ఇక్కడ చాప్టర్ తర్వాత చదువుదాం లే అన్న ఒక్కటి, నెక్స్ట్ ఒక టాపిక్ మిస్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్కి కనెక్టివిటీ ఉండకపోవడం. సో దీనికోసం అయితే నీకు సొల్యూషన్ ఏంటిది అని అంటే, నువ్వు డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఒక్క డే కూడా ఈ యొక్క 1 year ప్రిపరేషన్ కోసం అయితే నీ యొక్క హ్యాబిట్స్ని ఆర్ నీ యొక్క ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం పక్కన పెట్టు ఈ యొక్క 1 year. సో దాంతో డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. దాని తర్వాత సేమ్ డే రివిజన్ చేయాలి. సో నువ్వు ఏదైతే చదువుకున్నావో డైలీ ఆ 3 సబ్జెక్ట్స్ని నువ్వు డైలీ రివిజన్ చేసి దాని తర్వాత స్మాల్ ప్రాక్టీస్ కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఏంది అని అంటే నీకు ఆ టాపిక్ ఎంత అర్థమైంది అన్నది నీకు అక్కడ తెలుస్తుంది. సో బ్యాక్లాగ్స్ని అవాయిడ్ చేయి ఫస్ట్. తర్వాత నెక్స్ట్ ఇన్కన్సిస్టెన్సీ. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంది అని అంటే స్టార్టింగ్లో వాళ్ళ దగ్గర ఉన్న మోటివేషన్ ఒక 2-3 months అయిన తర్వాత ఎందుకో మరి ఆ మోటివేషన్ అనేది వాళ్ళకి రాదు. సో ఆ మోటివేషన్ అనేది ఎందుకు రావడం లేదు, సో అలా అంటే ఇక్కడ నీకు కొన్ని రోజులు ఫుల్ మోటివేషన్తో అయితే చదివి మళ్ళీ గ్యాప్ ఇవ్వడం, అది బిగ్గెస్ట్ మిస్టేక్ నాన్న. సో నీకు స్టార్టింగ్లో మోటివేషన్ అది నీకు ఆ గ్యాప్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది అని అంటే నీకు అక్కడ గ్యాప్ క్రియేట్ అవ్వడం, బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల నీకు అక్కడ గ్యాప్ అనేది నీకు అక్కడ క్రియేట్ అవుతుంది. అంటే దానికి నువ్వు ఇక్కడ ఏంది ఫుల్ మోటివేషన్తో చదివి తర్వాత మధ్యలో ఇలా ఈ ట్రెండ్స్తోని ఇవ్వని దాంతోపాటు నీకేమైపోతుంటుంది, నీకు ఇన్కన్సిస్టెన్సీ క్రియేట్ అవుతుంది. సో దానికి సొల్యూషన్ ఏంటంటే డైలీ ఫిక్స్డ్ స్టడీ ప్లాన్ ఆర్ అవర్స్ మెయింటైన్ చేయండి. అంటే నీ ఇష్టం, నీకు మార్నింగ్ మెయింటైన్ చేసుకుంటావా లేకపోతే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మెయింటైన్ చేసుకుంటావా, అది నీ ఇష్టం. అంటే నీకు ఇన్ కేస్ సార్ నేను 2nd year స్టూడెంట్ని, సార్ ఒకవేళ డ్రాపర్ అయితే వ్యాస్ట్ టైం ఉంటుంది. ఒకవేళ నువ్వు 2nd year స్టూడెంట్ అయ్యావు అనుకో, నీకేముంది నాన్న బిఫోర్ కాలేజ్ అంటే నువ్వు ఒక 7 or 8:30 or 8 లోపు నువ్వు కాలేజ్లో ఉంటావు అంటే మార్నింగ్ ప్లాన్ చేసుకో. తర్వాత 6:30 తర్వాత ఆర్ 7 అవుతుంది సార్ నేను ఇంటికి వచ్చిన తర్వాత అంటే నీ ప్లాన్ 7:30 తర్వాత ప్లాన్ చేసుకో. ఓకే, ఇలా ప్లాన్ చేసుకో. సో స్మాల్ ప్రోగ్రెస్ అయినా ఇప్పటి నుంచే నువ్వు స్టార్ట్ చేస్తే నీకు రెగ్యులర్గా ఇది ఫాలో అయితే నీకు చదువు అనేది అంత టఫ్ ఏముండదు నాన్న. నువ్వు రెగ్యులర్గా దాన్ని చదువుతుండు నీకే ఒక హ్యాబిచువేటెడ్గా అయిపోతుంది. సో ఇన్కన్సిస్టెన్సీ. థర్డ్ వన్, రివిజన్ స్కిప్ చేయడం. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంది అని అంటే ఒకటేసారి నేను వినగానే నాకు వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ జేఈ ప్రిపరేషన్ అనేది అది స్టోరీ టెల్లింగ్ అయితే కాదు కదా. అంటే నువ్వు వినొచ్చు, కాన్సెప్ట్ వినొచ్చు, నీకు అర్థమైందొచ్చు, కానీ అక్కడ ఒకటే కాన్సెప్ట్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్లు అడిగాడు కదా. 2-3 చాప్టర్లు కానీ 2-3 కాన్సెప్ట్లు కానీ మిక్స్ చేసి అడుగుతుంటాడు. సో నీకు ఆ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ క్వశ్చన్ లెవెల్స్ ఎలా అడుగుతున్నాడు ఏంది అని తెలియడం కోసం అయితే రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు రివిజన్ చేయడం వల్ల నీకు ఏం బెనిఫిట్ అంటే ఆ రివిజన్ చేయడం వల్ల నీకు ఆ కాన్సెప్ట్ అనేది నీ మైండ్లో ఉండిపోతుంది. అంటే నువ్వు ఏ విధంగా అయితే నువ్వు పాటని మరీ వింటుంటావో, సో నువ్వు అది మరీ చదువుతుంటే నీకు అది మైండ్లో ఉండిపోతుంది. సో నీకు ఏ లెవెల్ ఆఫ్ చేంజ్ చేసి అడిగినా కూడా క్వశ్చన్ని నువ్వు చేసే విధంగా అయితే ఉండడం కోసం అయితే రివిజన్ని స్కిప్ మాత్రం చేయకూడదు అన్న. సో చదివిన టాపిక్ని రివైజ్ చేయకపోతే ఫార్ములాస్, రియాక్షన్స్, కాన్సెప్ట్ ఈజీగా మర్చిపోతారు. ఇదొకటి. సో దీనికి సొల్యూషన్ ఏంటిది అంటే వీక్లీ రివిజన్ షెడ్యూల్ పెట్టి సో షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయడం ఇవన్నీ.
సో అన్ని సబ్జెక్ట్స్కి నువ్వు షార్ట్ నోట్స్ మెయింటైన్ చేస్తే నీకు ఇక్కడ ఉంది రివైజ్ టుడే రిమెంబర్ టుమారో. సో ఇది అంటే రివిజన్ని స్కిప్ చేయకపోవడం. నెక్స్ట్ ఏంటిది మనకి ర్యాండమ్ రిసోర్స్ ఫాలోడ్. అంటే ఇక్కడ ర్యాండమ్ రిసోర్సెస్ ఏంది సార్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గర నుంచి ఒక పీడిఎఫ్ తీసుకొని చదువుకోవడం, ఇంకొక దగ్గర నుంచి వెళ్ళి ఇంకో పీడిఎఫ్ తీసి చదువుకోవడం, అంటే ఒక పీవైక్యూ సెషన్ స్టార్ట్ చేయడం, ఇంకొక పీవైక్యూ సెషన్ అంటే ఒక ఫ్యాకల్టీ దగ్గర క్లాస్ వినడం, ఇంకో ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళడం. అలా నీకు ఏమైపోతుంది అంటే ఇన్కన్సిస్టెన్సీ అయిపోతుంది. అంటే ఫ్యాకల్టీ అప్రోచ్ ఎలా ఉండాలి అని అంటే నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ పిల్లోడి కనెక్టివిటీని మైండ్లో పెట్టుకొని ఆ ఫ్యాకల్టీ చెప్తుంటాడు. నువ్వు మిడిల్లో మిస్ అయ్యావు అనుకో వేరే ఫ్యాకల్టీకి కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో నువ్వు ర్యాండమ్ రిసోర్సెస్ని ఫాలో అవ్వకు. అంటే నీకు ఇక్కడ ఏముంటుంది, లిమిటెడ్ అండ్ ద ట్రస్టెడ్ రిసోర్సెస్ని ఫాలో అవ్వ. నీకు అదేంది బ్యాచ్ అయినా పీవైక్యూస్ అయినా లేకపోతే మాక్ టెస్ట్ అయినా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కరినే నువ్వు ఫాలో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీకు సక్సెస్ అనేది ఉంటుంది. నువ్వు ర్యాండమ్గా వెళ్ళినావు అనుకో నీకు అసలు ఇక్కడ అరే ఆ ఫ్యాకల్టీ అలా చెప్పాడు, ఈ ఫ్యాకల్టీ ఇలా చెప్తున్నాడు అంటే ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది కాబట్టి సో నీకైతే అక్కడ ఇబ్బంది అవుతుంది. ఇది మాత్రం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్ట్ ఏంది అని అంటే మాక్ టెస్ట్ అనాలిసిస్ చెక్కపోవడం. సరే సార్ నేను రివిజన్ చేస్తున్నాను, మీరు అన్నీ చెప్పినవి అన్నీ నేను చేస్తున్నాను, మాక్ టెస్ట్లు కూడా రాస్తున్నాను. సో నువ్వు మాక్ టెస్ట్లు రాస్తున్నావు ఓకే, కానీ మాక్ టెస్ట్లలో నీకు మార్క్స్ వస్తున్నాయి అంటే ఒక్కొక్కసారి కొన్ని నువ్వు చదివినా కూడా నీకు మార్క్స్ అనేవి తక్కువ వస్తున్నాయి. అంటే నీకు మార్క్స్ కూడా తక్కువ వస్తున్నాయి అంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, అనాలిసిస్ చేస్తలేవు. అంటే నీకు అక్కడ అనాలిసిస్ చేయడం వల్ల నీకు ఏం తెలుస్తుంది అంటే ఓహో నేను ఈ టాపిక్లో నేను అక్కడ ఏంటిది వీక్గా ఉన్నాను, సో ఈ టాపిక్ని నేను స్ట్రెంథెన్ చేసుకోవచ్చు అనే నీకైతే ఒక మెయిన్ ఐడియా అయితే అక్కడ దొరుకుతుంది. అంటే నీకు దానికి సొల్యూషన్ ఏంటిది, ఎవ్రీ మాక్ టెస్ట్ తర్వాత వీక్ టాపిక్స్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయడం. దాని తర్వాత అంటే నువ్వు టెస్ట్ రాయండి, తర్వాత అనాలిసిస్ చేయండి, వీక్ టాపిక్స్ ఐడెంటిఫై చేయండి, నెక్స్ట్ టెస్ట్లో ఇంప్రూవ్ అవ్వండి, రివిజన్ ప్రాక్టీస్ చేయండి, కాన్సెప్ట్ కరెక్షన్. అంటే ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనకి తెలిసిన కాన్సెప్ట్ని కూడా మనం మూడింటిని బ్యాలెన్స్ చేసే టైంలో మనకు టైం సరిపోదు, లేకపోతే తెలిసి కూడా మిస్టేక్ పెట్టడం ఇలాంటివి అవుతుంటాయి. సో ఇది అనాలిసిస్ అయితే వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఓన్లీ అయితే చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ చేస్తున్న తప్పు ఏంటిది ఇక్కడ చేస్తున్న వాళ్ళ మిస్టేక్ ఏంటిది అని అంటే ఓన్లీ థియరీ చదువుతారు. కొందరు ఎక్కువ థియరీ మీద ఫోకస్ చేస్తారు. అంటే కాన్సెప్ట్ కంటే ఫస్ట్ థియరీ చదువుకొని దాని తర్వాత ఆ మాక్ టెస్ట్లు కానీ స్కిప్ చేస్తారు. అంటే నువ్వు థియరీ కోసం చదువుతున్నావు అంటే ఇది అయితే ఐపీ కాదు కదా, నీకు అక్కడ ఏం డిస్క్రిప్టివ్ అడగాడు కదా, క్వశ్చన్ ఇచ్చి 8 మార్క్స్కి 4 మార్క్స్కి 2 మార్క్స్కి క్వశ్చన్ రాయమని అడగాడు కదా. నీకు ఇక్కడ ఏంటిది ఆబ్జెక్టివ్ టైప్. అంటే నీకు అక్కడ ఇచ్చిన క్వశ్చన్ని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో నువ్వు అక్కడ సాల్వ్ చేసి ఆప్షన్ పెట్టాలి. అంటే నీకు అక్కడ ఆప్షన్ పెట్టాలి అని అంటే నీకు అక్కడ కాన్సెప్ట్ క్లారిటీ అప్లికేషన్ అనేది ఉండాలి. అంటే నువ్వు అప్లికేషన్ అనేది నీకు ఎక్కడ దొరుకుతుంటుంది, నువ్వు కాన్సెప్ట్ చదువుకున్న తర్వాత ఎంసీక్యూస్, పీవైక్యూస్ లేకపోతే నీకు ఏదన్నా ఇంకా ఎక్కువ ఇన్ఫినిటీ క్వశ్చన్స్ ఏమన్నా నువ్వు ఒక దాని మీద ఒకటి చేస్తున్నప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే నాకు ఈ ఒక కాన్సెప్ట్ నుంచి ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా నేను చేసే విధంగా నేను ఉన్నా అని నీకు తెలుసుంటుంది. నువ్వు ఒకటే సబ్జెక్ట్ని పట్టుకొని ఒకటే ఆన్సర్ని పట్టుకొని ఒకటే కాన్సెప్ట్ని పట్టుకొని నువ్వు అదే చదువుకుంటుంటే నీకైతే ఆ కాన్సెప్ట్ రాయమని అయితే క్వశ్చన్లో అడగాడు కదా, అక్కడ అడగాడు కదా. సో నీకు ఇక్కడ ఏముండాలి అని అంటే నీకు థియరీ చేయడమే కాదు క్వశ్చన్స్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా డైలీ ప్రాక్టీస్ కంపల్సరీ, ఎస్పెషల్లీ పీవైక్యూస్ అండ్ ద లెవెల్ వైజ్ ప్రాబ్లం. నీ లెవెల్ వైజ్ ప్రాబ్లం అంటే ఎలా ఉండాలి అది అని అంటే ఇప్పుడు సపోజ్ ఇవాళ ఒక్కరోజు నువ్వు ఏం చేస్తున్నావు, జస్ట్ ఇవాళ ఒక చాప్టర్ తీసుకొని దాని మీద ఒక కాన్సెప్ట్ చదువుకున్నావు, దాని మీద క్వశ్చన్స్ చేసిన తర్వాత నీ లెవెల్ ఈజీ లెవెలా, మీడియం లెవెలా, టఫ్ లెవెలా. సార్ ఇప్పుడు మీరు బాగానే చెప్పారు సార్, నేను ఇక్కడ వరకు క్వశ్చన్ ప్రాక్టీస్ వరకు వచ్చాను, మీరు అన్నీ చేస్తున్నాయి అన్నీ ఉన్నాను, సో నా లెవెల్ లో ఉంది సార్, నా లెవెల్ మీడియం ఉంది సార్, నా లెవెల్ హై ఉంది సార్, నాకు ఇలా ఎలా దొరుకుతాయి అంటే నాకు ఇప్పుడు నేను కాన్సెప్ట్ క్లారిటీ ఉంది సార్, నాకు నేను బాగానే చదువుతున్నాను, నాకు బాగానే అన్నిగా వింటున్నాను, నాకు అన్నీ అయితే క్లారిటీగా ఉన్నాయి. సో మరి నాకు ఓన్లీ ఈజీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడ దొరకాలి సార్, నాకు ఓన్లీ మీడియం లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడ దొరకాలి సార్, ఓన్లీ నాకు టఫ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడ దొరకాలి సార్, లేకపోతే నాకు మూడు అంటే నాకు కాన్సెప్ట్ కావాలి సార్ అండ్ అట్ ద సేమ్ టైం పీవైక్యూస్ కానీ ఇవన్నీ నాకు ఎక్కడ దొరకాలి సార్ అనేది అయితే మీ మైండ్లో ఉండుంటుంది. సో మీకోసం అయితే మీరు రెగ్యులర్గా చదువుకుంటూ పోతుంటారన్న సరే, మీరు రెగ్యులర్గా చదువుకుంటూ వెళ్తుంటారు కానీ మీకు మధ్యలో ఒక్కొక్కసారి మోటివేషన్ దొరకదు.
అంటే మీకు కొందరిని అడగాలనిపిస్తది. అరే! నేను ఇక్కడ ఇలా కరెక్ట్ చేయొచ్చా? సో, ఈ విధంగా ఎళ్తే నేను చేయొచ్చా? సో, నాకు ఈజీ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కడ దొరుకుతాయి? మోడరేట్ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కడ దొరుకుతాయి? టఫ్ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ ఏడ దొరుకుతాయి? నాకు మెంటర్‌షిప్ గైడెన్స్ ఎక్కడ దొరుకుతుంది? సో, ఐఐటీలో వెళ్ళిన మన ఫ్యాకల్టీ మన స్టూడెంట్స్ గానీ, వాళ్ళ నుంచి మోటివేషన్, వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీలు ఎలా ఉన్నాయో అవన్నీ నాకు తెలియడం కోసం అయితే ఇవన్నీ నాకు ఎక్కడ దొరుకుతాయి అని అయితే మీ మైండ్‌లో అయితే ఉండుంటది మేడం. సో, ఇవన్నిటిని మీరు మైండ్‌లో పెట్టుకొని అయితే మేమేం చేశామంటే స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ మీ యొక్క స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్‌కి ఏవేవైతే ఉందో ఏమి కావాలి? సో, దానికోసం అయితే మేము ప్రాపర్ మెంటర్‌షిప్, ప్లాన్డ్ షెడ్యూల్, రెగ్యులర్ టెస్ట్, రివిజన్ స్ట్రాటజీస్. సో, ప్రాపర్ మెంటర్‌షిప్, ప్లాన్ షెడ్యూల్, రెగ్యులర్ టెస్ట్, రివిజన్ స్ట్రాటజీస్ ఉంటే ప్రిపరేషన్ స్మూత్‌గా ఉంటుంది. సో, దీనికోసం అయితే మేమేం చేశాం నాన్న అంటే మీకోసం అయితే లక్ష్య జేఈ తెలుగు 2027 బ్యాచ్‌నైతే మీకోసం తీసుకొచ్చాం. సో, ఇది మన మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే చాలామంది వాళ్ళకి గైడెన్స్ కానీ వాళ్ళకి ప్రాపర్ మెంటర్స్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా! మీకొక మైండ్ సెట్‌లో ఉంది. సార్ నాకు కాన్సెప్ట్ క్లారిటీ ఉంది. కానీ నాకు ఈజీ లెవెల్, మీడియం లెవెల్, మోడరేట్ లెవెల్ క్వెషన్స్ ఎక్కడ దొరకాలి సార్ అంటే మనకిక్కడ మన బ్యాచ్‌లో అయితే మీరు అక్కడ ఒకసారి ఎన్రోల్ అయితే మీకక్కడ క్లియర్‌గా తెలిసిపోతది నాన్న. నీకేం తెలిసిపోతది నీకక్కడ క్లియర్‌గా అంటే మనం ఈ బ్యాచ్‌లో ఒకసారి ఎన్రోల్ అయితే మనం ఒకసారి 2 చాప్టర్స్ చదువుకుంటాం. 3 చాప్టర్స్ చదువుకుంటాం. సో, ఆ చాప్టర్స్‌లో నేను పర్ఫెక్ట్ ఉన్నానా? లేనా? అని చెప్పేసి ఆ చాప్టర్స్ రెండిటిని మర్జ్ చేసుకొని కూడా మనం ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్, టఫ్ లెవెల్ అయితే క్వెషన్స్ అయితే మనం అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. సో, నీకోసం అయితే ఈ బ్యాచ్ అయితే మనకి యానివర్సరీ సేల్ కింద అప్ టు 40% ఆఫ్ ఉంది నాన్న. సో, లక్ష్య జేఈ రెగ్యులర్ అయినా, లక్ష్య జేఈ ఇన్ఫినిటీ అయినా. సో, ఈ ఆఫర్స్ అయితే నువ్వైతే ఒకసారి చూసేసుకొని తొందరగా ఎన్రోల్ అయిపోయి సో, నువ్వు అనుకుంటున్న నీ ఐఐటీ సీట్ అయితే కొట్టేసి అందులో ఉంటావని ఆశిస్తూ ఐ యామ్ ఎండింగ్ దిస్ వన్.